శారీస్ సేల్స్ అవ్వడం లేదు, మంచి క్వాలిటీ మంచి ప్రైస్ ఇస్తున్నా కూడా. ఇన్స్టాగ్రామ్లో డైలీ వీడియోస్ పెడుతున్నాం, కస్టమర్స్ రావట్లేదు. వచ్చిన కస్టమర్స్ కూడా మీ ప్రైస్ ఎక్కువ అని సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇలా అయితే ఎలా గ్రో చేయాలి బిజినెస్ని? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. సీత ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేసింది చాలా హోప్తో. సో మన వల్లైన సహాయం మన ఫ్యామిలీకి చేద్దాము అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో. మంచి క్వాలిటీ క్లాస్ తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఫొటోస్ పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు, కెమెరా ముందు మాట్లాడుతున్నారు, డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం మంచి క్వాలిటీని తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము, ఖచ్చితంగా కస్టమర్స్ మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు అనే నమ్మకం. రోజులు గడుస్తున్నాయి, సేల్స్ పెద్దగా లేదు. వచ్చిన కస్టమర్స్ కూడా నీ ప్రైస్ ఎక్కువ ఉంది, డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వు అన్నట్టుగా అడగడము. అండ్ బిజినెస్ స్లోగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళంతా కూడా సో నీకు బిజినెస్ ఎందుకు, నువ్వు సైలెంట్ కూర్చోవచ్చు కదా అని సూటిపోటి మాటలు. లోపల బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక మ్యారేజ్ ఫంక్షన్లో తన ఫ్రెండ్ గీతని కలిసింది. సో తన బాధను మొత్తం షేర్ చేసుకుందన్నమాట. గీత సీతను ఒక క్వశ్చన్ అడిగింది. సో నేను క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అనేసి. కస్టమర్స్ నీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి చెప్తావా అన్నట్టుగా. నేను బెటర్ క్వాలిటీ ఇస్తున్నాను అన్నట్టుగా సీత చెప్పింది అనమాట. సో గీత దానికి నీకంటే బెటర్ క్వాలిటీ మార్కెట్లో చాలామంది ఇస్తున్నారు, సో కస్టమర్స్ నీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలో కరెక్ట్గా చెప్పు అన్నారు. నేను బెటర్ ప్రైస్ ఇస్తానంటే, సో నీకంటే మార్కెట్లో బెటర్ ప్రైస్ చాలామంది ఇస్తున్నారు, కస్టమర్స్ నీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలో చెప్పు అన్నట్టుగా అగైన్ క్వశ్చన్ రైస్ చేసిన అనమాట. సో సీతకి వెంటనే కోపం వచ్చింది. సో నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు, నన్ను మోటివేట్ చేస్తావు అనుకుంటే నువ్వు నన్ను డీమోటివేట్ చేస్తున్నావు కదా, నేను ఇలా చేస్తావు అనుకోలేదు అందరిలాగా అన్నట్టుగా కోప్పడింది అనమాట లైక్ సీత గీత పైన. దానికి గీత నవ్వి, నేను ఉన్న విషయం మీద అడుగుతున్నా, కస్టమర్స్ నీ దగ్గర ఎందుకు కొనాలన్నది నీ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఎలా బిజినెస్ చేస్తావు, ఎలా గ్రో చేస్తావు, అదే కదా నేను అడిగాను. దానికి సీత దగ్గర ఎలాంటి వర్డ్స్ లేవన్నమాట. ఎవ్రీడే నేను నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తాను, లైక్ వీడియోస్ అంతా పెడుతుంటావు, లైక్ శారీస్ ప్రైసెస్ అన్నీ పెడుతుంటావు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో నేను దానికి ఏం చెప్పట్లేదు అనమాట. కానీ నీలాగే కదా అందరూ పెడుతున్నారు, అదర్ పీపుల్ ఎవరైతే ఇలా శారీస్ సెల్ చేస్తున్నారో అందరూ నీలాగే లైక్ ప్రైస్ అండ్ శారీ డిజైన్స్ ఇలానే పెడుతున్నారు కదా, వాళ్ళకి నీకేం డిఫరెన్స్? ఏమీ లేదు కదా, మరి కస్టమర్స్ ఎందుకు నీ దగ్గర కొనుక్కోవాలనుకుంటారు చెప్పు అన్నట్టుగా అడిగారు అనమాట. సో దాని గీత కంటిన్యూ చేస్తూ, మనము బిజినెస్ చేస్తున్నప్పుడు, అది ఇలాంటి బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సేల్ చేయడం కంటే ముందు మనం ట్రస్ట్ని బిల్డ్ చేయాలి అంటే గీతకి అర్థం కాలేదన్నమాట. సో ఏం చెప్తాను అనేసి, కంటెంట్ నువ్వు ఏదైతే ఈరోజు శారీస్ డిజైన్ ప్రైస్ పెడుతున్నావో అది కాదు నువ్వు చేయాల్సిన ఫస్ట్ విషయం. గీత ఎలాంటి అడ్వైస్ ఇచ్చిందో పార్ట్ 2లో చూద్దాం.